खुशी आवजो नाचो नचाओ लेरिया जो तांडलो लेरिया जो नान मोट बलन नाच आवजो से न खुशी आवजो पगड़ी मात पर बादू गुंगड़ी कान पर नेल कुंगड़ी भरा तुम से न तो बोलाओ छो राम राम नाम राम 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 नायक राम 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 नाम नायक राम राम नाचो नचाओ लेरिया जो तांडलो लेरिया जो नान मोट बलन नाच आवजो से न खुशी आवजो गाने लगा रहे यार वो गाना हमारा पुराना है। ए लड्डू हट देख लड्डू ने डली गाने को नहीं देखे नहीं ये पेपर में आ सारा देख कथा हो रहे आवाज करो थम तो मैं उधर मैं मारे लंबे में देख लीजिए ये सलम बेटा लगाए हां अन्ने डिस्प्ले अरे इतना बड़ा टीवी में ना पता हो अभी नाम कर दे आप इनका वॉइस भाई एक मिनट ऐसी जगह कैसे डीजे मत बराबर है
तीच घाला गोबर लावा गोबर सुको गोबर नवडाळ तीच घाला हलकी तुके सावळा बाय Hey!
తీజ్ పండుగ బంజారా వాళ్ళు తీజ్ పండుగ సందర్భంగా నడుపుతా ఉంటారు. 550 సంవత్సరాల క్రితంలో నుంచి తీజ్ పండుగ నడపల్లి కాండా వాళ్ళు బంజారా ఎక్కడైనా ఉన్నా కానీ బంజారా వాళ్ళు తీజ్ పండుగ అనే సందర్భంగా నడుపుకుంటారు. కావున మీ అందరూ మా తాండావాసులు మొత్తం ఎక్కడ ఉన్నా కానీ తీజ్ పండుగ మనం మర్చిపోవద్దు. सेवालाल महाराज तीज पंడుగ, विश्व सिंह महाराज तीज पंడుగ, मन सिंह बाबा तीज पंడుగ, ఈ ముగ్గురు దేవతలు కలిసి తీజ్ పండుగను తయారు చేశారు.
కాబట్టి ఈ తీజ్ పండుగ మనము ఏ రోజుకైనా బంజారా వాళ్ళు మన నిజామాబాద్ జిల్లా కానీ ఇతర జిల్లా కానీ రాష్ట్రాలు కానీ మహారాష్ట్రం కానీ ఎక్కడైనా ఈ తీజ్ పండుగ సందర్భంగా జరుపుకుంటామని నా యొక్క మీ అందరికీ మనవి. ये हाँ सेम राम राम ये तीज पंडुगा छे काय छे तो सेवे ताणी गोर बंजारा करेर पंडुगा छे एमा भाई मंत्या छोरी कुंवारी छोरी करेर पंडुगा छे एने सेवन करनु के ताणी मार विनपम छे हर साले मा करनु के ताणी मार कोरिका. जय मानसिंह बाबा, जय ईश्वर सिंह बाबा, जय सेवालाल महाराज, जय जगदंबा याड़ी, जय राम राव महाराज. తీజ్ పండుగకు అందరికి ప్రతి ఒక్కరికి మన తీజ్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నడపల్లి తాండాలో తీజ్ పండుగ సందర్భంగా మా యొక్క నిజామాబాద్ బంజారా సోదరులందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు. जय सेवालाल मानसिंह बाबा की, ईश्वर सिंह महाराज की, मानसिंह बाबा की, बजरंगबली हनुमान की, भारत माता की. सामो मैं केरी छू ఈ పేల్ బారీచ్ మార్ బోలే మా हाथ जोड़े केर छू अपन गोर बंजारा ने गोर समाजेर माई ఈ तीज को जो को कुरे छ काय रे छ ఈ దండి ఆడి सेवालाले तीज छ ये तीजन कु करनो काय करनो एन देखो छोरी एन देखो उपास रच पांच जातेरी पांच छोरी एन धूल लावे एन गोबर लावे एन गहूं लावे एन चना लावे उपास रे नायकेर घर सांझ वंटा करे उपास छोड़ावे वो तो छोरी बोरडी झटके जा पछ कांडेरी डाई साणी आची बला फड़तानी बाई से वो तो गहूं चना काढ़ी आवे बोरडी झटके तानी होटो आवे होटो आतारी पछ काई काम करे नायकेर घर से छोरी उपास छोड़ा ले डंडियारी धोक नाके सेवालाल महाराज ने धोक दे ओल्डीर माई गहूं चणक ई नव दाड़े रो त्योहार छे ओल्डी मा गहूं चणक छे नव दाड़ पछ नंगरीरी नानी मोटी डाई साणी काकी दादी से नाचे गले गमत करे कूदे नव दाड़े पछ ईदे त्योहार आज आखिरी रोज हमारो ये हमारे पंजारा समाज रो त्योहारी गोरमाटी रो त्योहार मैं बोल रही जो कोई नायकन बाई छु हां आदे माता ఇప్పుడు దాకా మా భాషలో చెప్పిన ఇప్పుడు అయితే నాకు సదరేది ఈ పండుగ అయితే మాది ఆడపిల్లది పండుగ ఇది ఒక పొద్దు ఉంటారు వాళ్ళు సాయంత్రం పొద్దున నీళ్ళు పోస్తారు తీజ్కు మా తీజ్ పండుగకు నీళ్ళు పోస్తారు పిల్లలు వచ్చి 9 రోజులు ఉపవాసం ఉంటారు. ఇదే నాకు సదరేది ఇది తెలుగు మాట. అందరికీ నమస్కారం. నమస్కారం. బిచ్పల్లి మండలం నుండి నడపల్లి తాండా వాసులము 9 రోజుల తీజ్ పండుగ జరుపుకుంటాము. ఈ తీజ్ పండుగ అనేది కేవలం అమ్మాయిలు మాత్రమే అమ్మాయిలకు సంబంధించి ఉంటది. అందుకని 9 రోజులు ఉపవాసం ఉండి అందరూ పూజలు చేసుకుంటా డ్యాన్స్ చేసుకుంటా హ్యాపీగా జరుపుకుంటారు. ఫస్ట్ నుంచి మట్టి తీసుకొచ్చి అక్కడ నుంచి అందరు తీసుకొచ్చి ఆడపిల్లలందరూ కలిసి మంచి పాడి పంటలు రావాలని అందరూ బాగా ప్రజలందరూ బాగా ఉండాలని సంవత్సరంలో ఒకసారి జరుపుకుంటాం. ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. అందుకని అందరు సుఖ సంతోషాలతో పాడి పంటలు మంచిగా రావాలని మళ్ళీ 9 రోజులు పూజలు చేసుకుంటూ ఆడపిల్లలందరూ కన్య పిల్లలే చేస్తారు. ఇది మళ్ళీ ఏమో ఆజీ తూక సంకీర్తి మాకు చాలా ఇష్టం ఈ పండుగ అంటే. పెద్ద ముఖ్యమైన విషయం పెండ తీసుకొస్తాము, మన్ను తీసుకొస్తాము. మా తాండా పేద మంచి నాయక్ ఇల్లు ముంగట ఆరబెట్టి మొత్తం దంచి పొడి చేసుకుంటాము. పొడి చేసిన తర్వాత గుల్లలు తీసుకొస్తాము. అందరు తండాలు అందరు జమ అయి కింద పొడి వేస్తారు, కిందికి మన్ను దంచింది పైన గోధుమలు వేస్తారు, పెండ వేస్తారు. 9 రోజులు ఆడపిల్లలందరూ పోయి నీళ్ళు పోస్తారు. 9 రోజులు భర్తీ అయిన తర్వాత ఇక అందరు చుట్టాలని తీసుకుంటారు. మా ముఖ్యమైన పండుగ ఇది ఎస్టీ వాళ్ళకి. చుట్టాలను తీసుకొచ్చి అందరికి పిలుచుకొని ఇక ముఖ్యమైన ఆడపిల్లలు ఎవరు ఉంటారో పెళ్ళైన వాళ్ళకు మంచిగా అందరికి ముఖ్యంగా
పిలుచుకొని పైసలు వేస్తారు, కట్నాలు వేస్తారు. ఇక ముఖ్యమైన పండుగ జరుపుకుంటాం ఫైనల్ 9 రోజుల తర్వాత. గోధుమలు నానబెట్టాము. గొడ్డలు నానబెడతాము. 8వ రోజుల తర్వాత అది శనగలు నానబెడతాము. గుట్టలలో పోయి శనగలు నానబెట్టి చెట్లకు వేస్తారు. మా కుల పొలది ఆడపిల్లలు, వేరే కుల పొలది ఆడపిల్లలు, మగవాళ్ళు ఉంటారు. తీసుకొని మేము వేస్తే వాళ్ళు ఎరగొట్టేస్తారు. ఇక 9 రోజుల పండుగ ఈ పండుగ మా తాండా పెద్ద మనిషి నాయకను. అందరికీ నమస్కారం. ఈ తీజ్ పండుగ అనేది అందరికీ సంతోషకరమైన విషయం. ఇది ఎందుకంటే మేము ఈ అందరం కలిసి ఫెస్టివల్ ని చాలా బాగా జరుపుకుంటాము. ఏంటి అంటే ఈ ఫెస్టివల్ ముఖ్యత ఏంటి అంటే ఈ పండుగని మేము 9 రోజులు జరుపుకుంటాము. అందరు ఆడపిల్లలు అందరు బంధువులు వచ్చి ఇక్కడ చాలా పెద్ద ఫంక్షన్ ని జరుపుకుంటారు. ఆ తర్వాత ఈ ఫంక్షన్ ని ఎలా జరుపుకుంటారంటే గోధుమలు తీసుకొస్తారండి. ఫస్ట్ గోధుమలు తీసుకొచ్చి చిన్న చిన్న గుళ్ళల్లో అందులో మట్టి వేసి అందులో పేడ వేసిన తర్వాత మొత్తం ఒక దగ్గర కలిపి 4-5 కూర్చొని సాంగ్స్ పాడి ఆ తర్వాత అది వాటర్ పోసి దానిని ఒక రకంగా 9 రోజులు ఆడపిల్లలు పెంచుతారండి. దాన్ని పెంచిన తర్వాత డాన్సులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ అందరు కలిసి ఏం చేస్తారంటే దానిని ముఖ్యంగా పెద్దగా అయ్యాక ఆ ఫెస్టివల్ ని చాలా చక్కగా జరుపుకుంటారండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే 9 రోజుల తర్వాత అందరు బంధువుల్ని పిలుచుకొచ్చిన తర్వాత ముఖ్యమైన వాళ్ళతో అంటే పెద్ద నాయకులు ఉంటారు కదా, ఆ పెద్ద నాయకులు ఏం చేస్తారంటే అందరు కలిసి భోగు చేస్తారు. అంటే భోగు అంటే నైవేద్యం పెడతారు ఆ దేవునికి, సేవలాలకి మరియు జగదంబకి నైవేద్యం పెట్టిన తర్వాత అందరూ మొక్కుతారండి. మొక్కున తర్వాత ఏం చేస్తారంటే అందరు ప్రసాదాలు తీసుకుంటారండి. తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే తీజ్ ఫెస్టివల్ ని అందరు ఒక్కొక్క గుళ్ళని తీసేసుకుంటారు. ఒక్కొక్క గుళ్ళని తీసుకున్న తర్వాత ఆ ఫెస్టివల్ ని చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే బంధువులు అందరు కలిసి డాన్సులు చేస్తారండి. డాన్సులు చేసిన తర్వాత అందరూ ప్రసాదాన్ని తినేసి అందరూ వెళ్ళిపోతారు, పాటలు పాడతారు. ఈ రకంగా చాలా పాడి పంటలు చాలా చక్కగా ఎదగాలని, అందరికీ సుఖ సమృద్ధి రావాలని, చక్కగా అందరూ సుఖశాంతిగా ఉండాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం అండి. ఇంతకు సమాప్తం చేస్తున్నాం. జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్. చేసుకుంటాం మేము. అంటే మాకు ఒక పండుగ లాగా ఉంటది. ఎప్పుడు ఇయర్కి ఒకసారి జరుపుకుంటాం. 9 రోజులు ఆడపిల్లలందరూ ఉపవాసం ఉండి 9 రోజులు పూజ చేస్తారు. ఇంకా మరియు ఏమో 9 రోజులు ఉండి ఆడపిల్లలు వాటర్ పోస్తారు, నీళ్లు 9 రోజులు అందరు ఒక పొద్దు ఉంటారు. అందరికి ధన్యవాదాలు. నడపల్లి తాండా తీజ్ ఉత్సవ కమిటీ అందరికి రామ్ రామ్. ఇది నడపల్లి తాండా తీజ్ గురించి ఈ ఫెస్టివల్ జరుగుతుంది. నడపల్లి తాండా ఈశ్వర్ సింగ్ మహారాజ్ తాండాలోని ఈ పండుగ అనేది ప్రతి ఇయర్ పెద్దోళ్ళందరూ చేసుకుంటారు. అంటే ఆడపిల్లలు 9 రోజులు ఒక పొద్దు ఉండేసి మట్టి తీసుకొచ్చి తొట్ల పోసి పండుగ అనేది జరుపుకుంటారు. అంటే ఆడపిల్లలకు ఫ్యూచర్లో కానీ ఊర్లో కానీ మనం బతుకమ్మ బోనాలు చేసినట్టు మా బంజారా సంఘంలో కూడా ఈ తీజ్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. పండుగ ప్రతి ఇయర్ అంటే ఇంటికి కొంత ఎక్కువ స్థాయి ఎంత అంటే అంత దాత చందాలు వేసుకొని కలెక్షన్ చేసుకొని ఈ పండుగ అనేది ప్రతి ఇయర్ పెద్దల వెంకట్రామ్ నాయక్ తరపు నుంచి అందరూ ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. రామ్ రామ్ అందరికి. బంజారా సేవా సంఘం అందరికి తీజ్ ఉత్సవ శుభాకాంక్షలు. ఇది లాస్ట్ శ్రావణ మాసంలో, ఎందుకంటే ఈ పండుగ అనేది ముందు రోజు ఈ తీజ్ ఫెస్టివల్ చేసుకుంటారు, వెనక రోజు రాఖీ పండుగ చేసుకుంటారు. అంటే అత్త వాళ్ళు మళ్ళీ ఆడబిడ్డని ఊకే పంపించరు కాబట్టి పుట్టింటికి ఫస్ట్ రోజు మొలకల పండుగ చేసుకొని మరుసటి రోజు ఈ రాఖీ పండుగ అనేది చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలని అట్లా లెక్కబెట్టి మొలకల పండుగ అనేది చేసుకుంటారు.